అందరికీ నమస్కారం. సమీక్షా పర్వం ఛానల్కు మీకు అందరికీ హార్దికమైన సుస్వాగతం. సాటర్డే ఎపిసోడ్ వచ్చింది. నాగార్జున వస్తే ఏం చేస్తాడో అని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను అని చెప్పాను కదా నిన్న. సో వచ్చాడు, యథావిధిగా ఏమి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అదే పని చేశాడు. ఆఖరికి ఆయన మెడలో గిల్టీ అని ఒక బోర్డు తగిలించి ఈ రోజంతా ఉండమన్నాడు. సో ఇది ఆయనకు పడ్డ శిక్ష, సన్నీకి పడ్డ శిక్ష. ఎందుకు? చాలా తప్పులు చేశాడు కాబట్టి. ఏమేం తప్పులు చేశాడు? అప్పడం అయిపోతుంది అనే బూతు మాట వాడాడు. అంతకంటే దారుణమైన బూత్ ఇంకోటి ఉండదు. అప్పడం అనేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అప్పడం అయిపోతావు అనడం అనేది చాలా తప్పు మాట కాబట్టి అదొక తప్పు. తంతాను అన్నాడు. దేన్ని తంతాను అనేది అనవసరం. తంతాను అన్నాడా లేదా కాబట్టి తంతాను అన్నందుకు గాను అది రెండో తప్పు. మూడో తప్పు, అప్పడాలు అమ్ముతాను అన్నాడు. అప్పడాలు అమ్ముతాను అనడం ఇంకెంత, అప్పడాలు అమ్ముతానంట్లే కాదు, సిరిని అమ్ముతాను అన్నాడు కదా. కరెక్ట్, వెరీ గుడ్. సో ఇలాంటి ఘోరమైన తప్పులు చేసిన కారణంగా మన సన్నీకి గిల్టీ అని బోర్డు పెట్టేసి అక్కడ లోపల కూర్చోబెట్టారు. అలాంటి బ్యాడ్ బిహేవియర్, అలాంటి చెత్త బిహేవియర్ చూపించిన సన్నీకి మంచి శిక్ష పడింది. వీలైతే రెడ్ కార్డు చూపించి బయటకు కూడా పంపించేసేంత ఘోరమైన తప్పులు ఇవన్నీ ఆయన చేసిన తప్పులు. కానీ నాగార్జున గారు ఉదారమైన హృదయంతో పాపం సన్నీ తప్పులన్నిటినీ క్షమించేసి, ఏదో మిగతా సమయాల్లో బాగానే ఆడతాడు కదా, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇద్దాము అన్నట్టుగా ఇచ్చినందుకు కానీ ఉన్నాడు. కానీ లేకపోతే రెడ్ కార్డు ఇచ్చేసి బయటికి పంపించేంత ఘోరమైన తప్పులు సన్నీ చేశాడు. ఈరోజు కాదు, నిన్న చేశాడు. కాబట్టి సన్నీకి పడాల్సిన శిక్ష పడింది. అలాగే సన్నీతో పాటు కాజల్ కూడా ఒక తప్పును సమర్థించుకుంటూ కాజల్ కూడా సన్నీకి సపోర్ట్ చేయటము అనేది తప్పు. వీలైతే కాజల్ కూడా ఇంకో గిల్టీ అనే దండ వేసింటే బాగుండేది. ఈ కాజల్ యానీ మాస్టర్ల గొడవలో కూడా పాపం యానీ మాస్టర్ ఎంతో సహృదయంతో అంత నార్మల్గా ఉంటే, ఈ కాజల్ ఆమె యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం వల్ల, కాజల్ కూడా చాలా తప్పులు చేయడం వల్ల, నాగిన్ అంటే ఏమన్నా బూతు పదమా అండి? నువ్వు నాగిన్వి బుస్సు తుస్సు అని చెప్పి డాన్స్ చేస్తే అదేమన్నా అవమానించినట్టు అవుతుందా? ఎవరైనా అట్లా అనుకుంటారండి? ఎంతమంది అట్లా డాన్స్ చేస్తుంటారు, అరే ఎంత బాగా డాన్స్ చేస్తున్నావురా, ఎంత చక్కగా నువ్వు ఉన్నావురా అని చెప్పేసి చప్పట్లు కొడతారు. కానీ అది అవమానంగా ఫీల్ అవ్వటం ఏంటండి బాబు? ఈ కాజల్కి ఎప్పుడు బుద్ధి వస్తుందండి? కాబట్టి కాజల్ కూడా ఇక్కడ తప్పు. సో వీళ్ళిద్దరూ బాగా ఘోరమైన తప్పులు చేశారు బిగ్ బాస్ హౌస్లో. అందులో ఎవరితోటి, షణ్ముఖ్, సిరి లాంటి ఉత్తములతోటి ఎక్కడా నోరు జారకుండా, వెనకాల కానీ ముందు కానీ ఎక్కడైనా సరే ఒకటే మాట మాట్లాడుకుంటూ ఉండే షణ్ను, సిరి ఎవరిని ఒక్క మాట డిస్రెస్పెక్ట్ఫుల్గా ఇంతవరకు మాట్లాడని షణ్నును ఈ సీజన్లో, నేను చెప్పేది ఏదో ఆయన జీవితంలో గురించి నేను మాట్లాడటం లేదు, ఈ సీజన్లో ఎక్కడా మాట్లాడని షణ్నును, వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలండి ఇప్పటి సమాజము. కాబట్టి ఈరోజు నాగ్ హోస్టింగ్ అనేది పతాక స్థాయిలో ఉంది. ఇంత చక్కగా హోస్టింగ్ చేసి తప్పు చేసిన వారిని శిక్షించి, తర్వాత బాగా మంచి పనులు చేసి ఈ తప్పుల్ని బయటపెట్టడానికి బాగా కృషి చేసిన అత్యుత్తమమైన కళాకారులైన మన షణ్ను గారిని, సిరి గారిని, రవి గారిని నాగార్జున మెచ్చుకోవటం. కానీ అంటే మెచ్చుకోలేదు, ప్రత్యేకంగా మెచ్చుకోవాలి. అదొకటి చిన్న తప్పు నాగార్జున చేసింది. మీరు బాగా ఆడారమ్మా, మీరు అసలు ఇలా తప్పుల్ని బయట పెట్టడము అనేది సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనే విషయం మీరు బాగా బయట పెట్టారు, చాలా గొప్ప విషయం చేశారని చెప్పిండాల్సింది. అది చెప్పకపోవటం అనేది నాగార్జున చేసిన తప్పు. సో ఆ విధంగా మొత్తానికి నాగార్జున ఈరోజు చేసిన హోస్టింగ్ అనేది ఉంది చూసారా, అది నిజంగా పతాక స్థాయి అండి. ఇంకా ఈ లెవెల్లో ఎవరు కూడా నాకు తెలిసి హోస్టింగ్ చేయటము అనేది కుదరదేమో, అంత అద్భుతంగా చేశారు ఈరోజు. సన్నీ చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టేసి, ఆయన ఎంత నీచుడో, ఆయన యొక్క క్యారెక్టర్ ఎంత చెడ్డదో, ఆయన ఎలాంటి వాడో అనేది జనాలందరికీ చూపించి అక్కడ హౌస్ మెంబర్స్ అందరిలోనూ ఒక రిలీఫ్ కల్పించగలిగినారు. కాబట్టి నిజంగా ఈరోజు నాగార్జున గారు చాలా అభినందనీయులు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. సరే, రివ్యూలోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి ఈ రివ్యూలోకి వెళ్తాను. ఈ ఫ్లైట్స్ ఉంటాయి కదండి, ఫ్లైట్స్ ఎయిర్ క్రాష్ డిజాస్టర్స్ అని ఒక సిరీస్ ఉంటుంది యూట్యూబ్లో. చాలా పాపులర్ సిరీస్ అన్నమాట అది.
దాంట్లో ఒక ఫ్లైట్ డిజాస్టర్ ఉంటుందండి, అవియాంకా ఫ్లైట్ డిజాస్టర్ అని టైప్ చేయండి యూట్యూబ్లో, ఎక్కడన్నా మీకు కనిపిస్తుంది. అవియాంకా అనేది ఒక ఎయిర్లైన్ కంపెనీ, మన ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్ ఇట్లా అవియాంకా అనేది ఒక ఎయిర్లైన్స్ కంపెనీ. వాళ్ళు నడిపే ఒక ఫ్లైటు ఐ థింక్ ఒక 10 ఏళ్ల కిందట అనుకుంటా కూలిపోయింది. 2011లోనో 10లోనో నాకు సరిగ్గా ఇయర్ గుర్తులేదు. కూలిపోయింది. ఎక్కడ న్యూయార్క్ నగరం మీద కూలింది. నగరం మీద న్యూయార్క్ ఎయిర్పోర్ట్కు ఇంకొక 2 కిలోమీటర్ల దూరం ఉంది అనంగా ఆ ఫ్లైట్ సైలెంట్గా కూలిపోయింది. ఆ కూలిపోయిన రోజు, అది కూలిపోయిన సమయం వచ్చేసి రాత్రి. ఆ రాత్రి కూడా ఆ న్యూయార్క్ నగరంలో విపరీతమైన స్నో పడుతోంది, మంచు పడుతోంది. చాలా చల్లటి అట్మాస్ఫియర్లో అది కూలిపోయింది. చాలామంది చనిపోయారు, కొంతమంది బతికారు అఫ్ కోర్స్, ఎందుకంటే అది అప్పటికి ఫ్లైట్ దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్న సందర్భంలో. అది కూలిపోవటానికి కారణం ఏంటో తెలుసా మీకు? అది కూలిపోవటానికి కారణము ఒక పదం. ఏంటా పదము? అది ఏమైందంటే, ఆ ఫ్లైట్ కొలంబియా నుంచి న్యూయార్క్కు వస్తుంది. కొలంబియా నుంచి న్యూయార్క్కు వస్తున్న ఆ ఫ్లైటు కొలంబియా నుంచి న్యూయార్క్కు దగ్గర ఒక 4-4.5 గంటల జర్నీ ఉంటుంది. ఆ రోజు అక్కడ ఎయిర్పోర్ట్లో విపరీతమైన స్నో పడుతూ ఉండటం వల్ల ఆ రోజు ఉదయమే అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కు అక్కడ ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తమ పై అధికారులకు ఏం చెప్పారంటే, అయ్యా ఇట్లా వాతావరణం అస్సలు బాగాలేదు, ఈరోజంతా ఇలాగే ఉండేలాగుంది. మామూలుగా అయితే గంటకు ఒక 30 ఫ్లైట్లు, అంటే గంటకు ఒక 30 ఫ్లైట్లు, ప్రతి 2 నిమిషాలకు ఒక ఫ్లైట్ దిగేటట్టుగా అక్కడ ఏర్పాటు ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీలో దిగుతుంటాయి. అంటే గంటకు 30 ఫ్లైట్ల చొప్పున కిందికి దిగుతాయి. ఇంకా ఎన్ని ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతాయి అనేది కూడా తెలియదు అక్కడ. సో అంత ఫ్రీక్వెన్సీ తోటి మేము ఫ్లైట్లను కిందికి దింపలేము, ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగాలేదు. వస్తున్న ఫ్లైట్స్ కూడా కాస్త టైం తీసుకుంటాయి. ఒక్కోసారి దిగడానికి ప్రయత్నం చేసి అట్మాస్ఫియర్ సహకరించకుండా మళ్ళీ దిగుతూ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోతాయి, గాల్లోకే వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి అట్టే గాలికి వెళ్ళిపోయి మళ్ళీ రౌండ్ కొట్టొచ్చి మళ్ళీ దిగుతుంటాయి. సో ఇంత కాంప్లికేటెడ్ ఎన్వైరన్మెంట్లో నిమిషానికి 33 ఫ్లైట్లు మేము దింపలేము, నిమిషానికి కాదు గంటకు 33 ఫ్లైట్లు దింపలేము మేము అని చెప్తే, అదేం కుదరదు, వేరే ఇంటర్నేషనల్ ప్లేసెస్ నుంచి చాలా ఈ ఫ్లైట్లు వస్తున్నాయి, అన్ని చోట్ల మిగతా ఎయిర్పోర్ట్లో కూడా ఇంతే లెవెల్లో ట్రాఫిక్ ఉంది, అందుకని మనకేం అది జరగదు, కాబట్టి మీరు ఫ్లైట్ దింపాల్సిందే అని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇచ్చేశారు. కానీ దాని తర్వాత ఏమైందంటే, నిజంగా అన్ని ఫ్లైట్లు దింపడానికి అవకాశం లేకుండా వాతావరణమే బాగా విపరీతమైన దట్టమైన పొగమంచు, తర్వాత పడుతున్న స్నో, బాగా విపరీతంగా గీస్తున్న ఈదురుగాలులు, ఇన్నిటి వల్ల అన్ని ఫ్లైట్లు అయితే దింపడం కుదరని పరిస్థితి ఏర్పడిపోయింది న్యూయార్క్లో. ఇవేవి తెలియకుండా ఒక ఫ్లైట్ కొలంబియా నుంచి టేకాఫ్ అయింది. మామూలుగా ఫ్లైట్ టేకాఫ్ అయినప్పుడు ఆ ఫ్లైట్లో ఎంత ఫ్యూయల్ పెడతారంటే, కొలంబియా నుంచి న్యూయార్క్కు రావడానికి ఆ దూరం క్యాల్కులేట్ చేసేసి దానికి ఎంత ఇంధనం, అంటే ఎంత ఫ్యూయల్ సరిపోతుందో అంత ఫ్యూయల్ దాంట్లో నింపడం కాకుండా దాదాపు ఒక 2-3 గంటలు అదనంగా ఒకవేళ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఎటువంటి సమస్య ఉండకుండా, అంటే గాల్లో ఉన్నప్పుడు సడన్గా ఫ్యూయల్ అయిపోయింది కదా, ఇంకేముంది, ఫ్లైట్ కూలిపోవడమే, గ్లైడర్ అయిపోతుంది మెల్లగా. అది ఎలా దిగుతుంది అనేది ఎవరికి తెలియదు ఇంకప్పుడు. సో అందుకని ఏం చేస్తారంటే, మరీ అంత కరెక్ట్గా పెట్టకుండా ఒక 4 గంటల జర్నీ ఉంటే దగ్గర 7 గంటల జర్నీకి సరిపడా ఫ్యూయల్ దాంట్లో డంప్ చేస్తారు. దాంట్లో ఆ ఫ్లైట్లో అంత ఫ్యూయల్ పెట్టేసి పంపిస్తారనమాట, అంత ఇంధనాన్ని పెట్టి పంపిస్తారు. సో ఆ విధంగానే ఈ కొలంబియా ఫ్లైట్ కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ న్యూయార్క్లో ఫ్లైట్ దిగే పరిస్థితి లేదు. ఫ్లైట్ దిగే పరిస్థితి లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది, మీరు ఇప్పుడు మా దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ న్యూయార్క్ నగరంలో దిగడానికి ఇప్పుడు అనువైన పరిస్థితులు లేవు, మేము ఒక్కొక్కటి దింపుతున్నాము, కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది, అంతదాకా మీరు గాల్లోనే చక్కర్లు కొడుతుండండి అంటారు. దాన్ని హోల్డింగ్ ప్యాటర్న్ అంటారు. సో ఈ ఫ్లైట్ను 2 సార్లు హోల్డింగ్ ప్యాటర్న్లో పెట్టారు, అంటే గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉండండి అని. అలా దాదాపు వాళ్ళేంటి 4 గంటల లోపల న్యూయార్క్ నగరం దగ్గరికి వచ్చేసారు. 4 గంటలకు 4 అవర్స్లో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 4 అవర్స్ తర్వాత దగ్గర 2.5 అవర్స్ న్యూయార్క్ నగరం మీదనే చక్కర్లు కొడుతూ ఉండింది ఆ ఫ్లైట్. 2.5 అవర్స్ పాటు 2 అవర్స్ 2.5 అవర్స్ తర్వాత
ఇక్కడ దీంట్లో ఉండే ఇంధనం అంటే వీళ్ళు ఎంత ఇంధనం కావాల్సి వస్తుందో అంత ఇంధనం కాకుండా ఎక్స్ట్రాగా పోసిన ఇంధనం కూడా అయిపోయి బండి రిజర్వ్లో పడింది అంటారు చూడండి. మామూలుగా 2 వీలర్స్ వెళ్తూ ఉంటేనో కార్లలో వెళ్తుంటేనో బండి రిజర్వ్లో ఉంటుంది కదా, అట్లా రిజర్వ్లో పడింది. ఫ్లైట్లో ఎప్పుడు కూడా ఇంధనం రిజర్వ్లో పడకూడదు. ఎందుకంటే ఫ్లైట్ అప్పుడు ఎప్పుడు స్ట్రెయిట్గా ప్లెయిన్గా ఉండదు కదా, ఒక్కోసారి పైకి లేస్తుంటుంది, ఒకసారి కిందికి లేస్తుంటుంది. పైకి లేచినప్పుడు ఇంధనం అంతా వెనక్కి వెళ్తుంది, కిందికి వెళ్ళినప్పుడు ఇంధనం అంతా ముందుకు వెళ్తుంది. సో ఈ గ్రావిటీ ఎఫెక్ట్లు అన్నీ చాలా ఉంటాయి ఆ ఇంధనం మీద. అందుకని రిజర్వ్లోకి వచ్చేంత వరకు గాల్లో ఉండే పరిస్థితి ఉండకూడదు ఫ్లైట్కు. కాకపోతే ఆ ఫ్లైట్ పైలట్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవటము అనేది ఒక ప్రాబ్లంగా ఉండింది. ఇంగ్లీషు సరిగ్గా రాకపోవటము, తర్వాత ఏ టర్మినాలజీ ఉపయోగించాలో ఆ టర్మినాలజీ తెలియకపోవటం వల్ల ఫ్లైట్లో ఉండే పైలట్ ఏం చెప్పాడు, పైలట్ కాదు కో పైలట్, యాక్చువల్గా కో పైలట్ ఏం చెప్పాడంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కు మాకు ప్రయారిటీ ఇవ్వండి, మా దగ్గర ఇంధనం అయిపోయే పరిస్థితి ఉంది అని. కింద అంతా గందరగోళంగా ఉంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ దగ్గర రూమ్లో చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే అనేకమైన ఫ్లైట్లు వచ్చి దిగిపోతున్నాయి అక్కడ. ఆ సమయంలో ఈ ఫ్లైట్ వచ్చి దిగుతోంది ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాలేదు. లోపలంతా గందరగోళంగా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు అక్కడ కింద. వీళ్ళు ప్రయారిటీ కావాలి అని అడిగారు. ప్రయారిటీ కావాలి అని అడిగితే ఏమైంది అంటే మాకు ఇంధనం అయిపోతోంది అని. అది వాళ్లకు సరిగ్గా అర్థం కాలేదు. యాక్చువల్గా ఏం చెప్పాలి ఆ పైలట్, ఏం చెప్పాలంటే వీఆర్ ఇన్ ఫ్యూయల్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేయాలి. ఫ్యూయల్ ఎమర్జెన్సీ అన్న మాట వాడాలి పైలట్. వాడితేనే ఇక్కడ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఫ్యూయల్ ఎమర్జెన్సీ అన్న పదం కాకుండా వేరే ఏ పదం వాడినా కూడా వాళ్ళు దాన్ని ఎమర్జెన్సీ కింద తీసుకోరు. ఈవెన్ దో ఈ పైలట్ వచ్చేసి వాళ్లకు మాకు ప్రయారిటీ కావాలి, మా ఫ్యూయల్ అయిపోతోంది అని కొంతసేపు చెప్పి మా ఫ్యూయల్ అయిపోయింది, ఇంకా మేము దిగడం తప్ప మాకు మార్గం లేదు అని చెప్పినప్పుడు కింద ఉండే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఫైనల్గా ఒక క్లియరెన్స్ ఇచ్చారు. అప్పటికి ఆ ఫ్లైట్లో జస్ట్ 10 నిమిషాలు మాత్రమే ఫ్లై అవ్వగలిగినంతటి ఇంధనం మాత్రమే మిగిలి ఉంది. ఆ మంచులో, ఆ తుఫానులో, అక్కడ వీస్తున్న ఈదురుగాలులకు వాళ్ళు దిగడానికి ప్రయత్నించి అది వీలు కాక మళ్ళీ టేకాఫ్ చేసుకున్నారు. మళ్ళీ టేకాఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని హోల్డింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళమంటారు వీళ్ళు. అంటే మళ్ళీ పోయి చక్కర్లు కొడుతూ ఉండండి అంటారు. ఇంధనం లేదురా బాబు అని వీళ్ళు ఒక పక్క మొరబెట్టుకుంటుంటే మీరు వెళ్ళి చక్కర్లు కొట్టండి అంటుంటారు. అంటే లేదు బాబు మా దగ్గర ఇంధనం అయిపోతుంది, మాకు ప్రయారిటీ కావాలి, మీరు కిందికి దింపండి, ప్రయారిటీ కావాలి మాకు కిందికి దింపండి అంటే అర్థమైపోతుంది కదా పదంతోటే విషయం. సో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఏం చేశారు, సరే అదే మరి రండి అన్నట్టు వాళ్ళు ఏదో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల ఫ్లైట్లో ఇంధనం అయిపోయింది. ఇంధనం అయిపోవడంతో ఇంజిన్స్ ఆగిపోయాయి. ఇంజిన్స్ ఆగిపోవడంతో దగ్గర 2-2.5 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్పోర్టుకు 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఆ ఫ్లైట్ క్రాష్ అయింది. ఫ్లైట్లో ఇంధనం లేకపోవటం వల్ల అది మామూలుగా జనావాసాల మధ్యలో దిగలేదు, అది పడింది. కానీ మంటలు గింటలు రానందువల్ల కొంతమంది అయినా బతికి బట్టగట్టినారు, చాలామంది చనిపోయారు దాంట్లో. తర్వాత దాని మీద జరిగిన ఇన్వెస్టిగేషన్లో తేల్చిన విషయం ఏమంటే తప్పు పైలట్లది. వాళ్ళు ఎమర్జెన్సీ అన్న మాట ఉపయోగించలేదు. కేవలము ప్రయారిటీ కావాలి అని అడిగారు. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తప్పు లేదు, ఆ ఫ్లైట్లో ఉండే పైలట్లదే తప్పు అని తేల్చినారు. ఇప్పటికీ కూడా అది ఒక పెద్ద కాంట్రవర్సీ. ఒక పదము కొద్దిగా అటు ఇటుగా ఉపయోగించటం వలన మీరు ఫ్లైట్ దిగడం, వాళ్ళు ఇంధనం అయిపోయింది మొర్రో అని 1కి 100 సార్లు మొరపెట్టుకున్నా మీరు దింపకుండా ప్రయారిటీ కావాలి మొర్రో అంటే అవన్నిటినీ పక్కకి తోసిపారేసి వాళ్ళు ఒక పక్క అంత మొరపెట్టుకుంటున్నా వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి కిందికి దింపకుండా మీరు కేవలం ఎమర్జెన్సీ అన్న మాట వాడలేదు కాబట్టి వాళ్ళది తప్పని ఎలా అంటారు అని పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్లో ఏ పదం వాడారు అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఇంకా దానికి అర్థం ఉండదు. అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు ఆ పదం చెబుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ను పక్కన పెట్టేసి నువ్వు తన్నాను అన్నావా లేదా
అని అడిగితే ఇంకా దానికి ఆన్సర్ ఏం చెప్తారండి ఎవరైనా? తన్నావు అన్నావా లేదా అనే అడిగాడు ఈరోజు నాగార్జున. ఎలాగైతే ఈ ఫ్లైట్ ఉదాహరణలో ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఎమర్జెన్సీ అని చెప్పావా లేదా? చెప్పలేదు, కాబట్టి నీదే తప్పు. ఓరినాయనో నాకు ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పాడు స్పష్టంగా, ప్రయారిటీ కావాలి అని చెప్పాడు స్పష్టంగా. ఎమర్జెన్సీ అన్న ఒక మాట ఉపయోగించని కారణంగా అతన్ని దిగడానికి అనుమతి ఇవ్వకపోవడం వల్ల తలకాయ నొప్పులు వచ్చేసినాయి కదా, ఎంతమంది ప్రాణాలు పోయినాయి కదా. కాబట్టి ఒక విషయాన్ని అనలైజ్ చేసుకుంటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు తన్నావు అన్నావా లేదా, లేకపోతే ఇంకో మాట అన్నావా లేదా, ఈ మాటల మీద కాన్సన్ట్రేట్ చేయటం ఏంటి? సిచ్యువేషన్ అక్కర్లేదా? అక్కడ ఏ సిచ్యువేషన్ నడుస్తూ ఉంది, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో ఎవరు ఫస్ట్ ఈ గొడవ మొదలెట్టారు, ఏ ఉద్దేశంతో మొదలెట్టారు, ఎందుకు మొదలెట్టారు, ఇవి ఏవి పట్టించుకోకుండా కేవలం ఒక వ్యక్తిని మాత్రమే నిలబెట్టేసి తన్నాను అన్నావా లేదా, అప్పడం అన్నావా లేదా అంటే అయిపోయిందా? అంటే తప్ప ఈ డైరెక్షన్లో, ఈ అప్రోచ్లో వస్తే ఇంకా ఏంటండి? ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా మనకు? ఇంత బయాస్డ్ హోస్టింగ్ అనేది నేను ఇంత దాకా ఎక్కడ చూడలేదండి. ఇది కంప్లీట్లీ బయాస్డ్ హోస్టింగ్, టోటల్లీ బయాస్డ్ హోస్టింగ్ అనే దానికి ఇంకా వేరే మాటే లేదు అసలు. మాట అన్నావా లేదా అనే చూస్తున్నారు, కానీ అక్కడ అతన్ని ఎంతగా రెచ్చగొడుతున్నారు, ఎంత చిన్న అవకాశం వచ్చినా వదలకుండా అతన్ని ఏ విధంగా కావాలని పొడుస్తున్నారు, అతడితోటి ఒక తప్పు చేయించడానికి ఎన్ని రకాలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవరు గమనించరా? అది దాని గురించి అడగడా అసలు? కనీసం ఒక్క మాట అన్నా వ్యతిరేకంగా చెప్పాడా? షణ్ముఖ్ అయ్యా నువ్వు ఇది చేసింది తప్పు, నువ్వు ఈ విధంగా రావడం తప్పు, మధ్యలో అది నీకు సంబంధం లేని విషయం అయినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? పోనీ ఆయన ఏమన్నా బూతులు మాట్లాడా? బూతులు కూడా ఏం మాట్లాడలేదు కదా. షణ్ముఖ్ ఎందుకు వచ్చాడు? ఆయన మాటల్లోనే చెప్పాలంటే అప్పడం అన్నందుకు వచ్చాడు, అంతేనా? నువ్వు అప్పడం అంటే నేను వస్తా అన్నాడా షణ్ను? అదేమన్నా పెద్ద బూత? అప్పడం అంటే ఏంటి? దానివల్ల ఏం పోయింది, ఏం తగ్గింది ఆమెకు? కింద పడితే అప్పడం అవుతావు అనేది అంత పెద్ద బూత? దానికి సన్నిని శిక్షణ ఏమన్నా మీనింగ్ ఉందా అండి అసలు? ఇంక దానికి తోడు ఇంకా ఈ యానీ మాస్టర్ కాజల్. ఇప్పుడు కాజల్ చేసింది తప్పే. నేను నిన్న కూడా చాలాసార్లు చెప్పాను, ఇది ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించే ఎక్కువగా చర్చ జరిగింది ఈరోజు, దాని గురించే మాట్లాడాలి. నేను ఏమేమి చెప్పాలనుకున్నానో నిన్ననే మొత్తం చెప్పేశాను. ఈయన హోస్టింగ్ గురించి చెప్పడానికి ఈరోజు నిజంగా నా దగ్గర మాటలు కూడా లేవండి. ఎందుకు లేవు అంటే, ఈయన ఈరోజు అదే ఒక ఇంగ్లీష్లో మాట అంటుంటారు, హీ లుక్స్ కంప్లీట్లీ లాస్ట్ అని. అట్లా ఈరోజు నాగార్జున అసలు చేష్టలు ఉడిగిపోయి స్టేజ్ మీద నిలబడిపోయిన మనిషిలాగా కనిపించాడు తప్పిస్తే, ఒక తీర్పు చెప్పాల్సిన స్థానంలో ఉండి, తీర్పు చెప్పాల్సిన అవసరం ఉండి, తీర్పు చెప్పకుండా చేతులు కట్టుకొని అక్కడ నిలబడి జరుగుతున్న డ్రామాను చూస్తున్న ఒక ప్రేక్షకుడిలా కనిపించాడు నాగార్జున తప్పిస్తే, ఆ సమస్యలో అమ్మ ఈ మాట అనడం కరెక్టా, అయ్యా ఈ మాట అనడం కరెక్టా అని ఇద్దరిని ప్రశ్నలు అడిగి సిచ్యువేషన్ బేస్డ్గా ఒక తీర్పు చెప్పటము అనేది చేశాడా నాగార్జున? వర్డ్స్ను పట్టుకొని వేలాడతారేంటి? ఓకే, వర్డ్స్ను పట్టుకొని వేలాడినా కూడా మరి ఇదే నాగార్జున చెంప పగిలిపోతుంది అని అన్నిసార్లు అనద్దమ్మా అన్నాడు కదా. చెంప పగిలిపోతుంది అనేది చిన్న మాట, ఎవరికి నొప్పి అనిపించదండి? అప్పుడు సన్నీని పట్టుకొని చెంప పగిలిపోతుంది అని అన్నిసార్లు సన్నీని తిట్టింది కదా ప్రియా. అప్పుడు కూడా సన్నీదే తప్పు. ఎందుకు అంటే బ్యాగ్ తగిలిచ్చినాడు, అదేది తోశాడు, కరెక్ట్. అప్పుడు తోశాడంట, అది మోకాలు తగిలిందంట, అప్పుడు కూడా సన్నీదే తప్పంట, ప్రియాది కరెక్ట్ అంట. నీకు కోపం వచ్చి ఏదో ఫ్లోలో ఆ విధంగా ఒక మాట ఇట్లా చెంప పగిలిపోతుంది అన్నావు, కాకపోతే అంటే అన్నావు, కానీ అన్నిసార్లు అన్నద్దమ్మా. 1-2-3 సార్లు అంటే ఓకే, కానీ నువ్వు మరి 7-8 సార్లు అన్నావు, అదొక్కటి తప్పు అన్నాడు. మరి ఇప్పుడు వచ్చేసరికి న్యాయం మారిపోయిందా? న్యాయం చెప్పాల్సిన పరిస్థితిలో ఉండి మీరు డిసైడ్ చేయండి అని హౌస్ మెంబర్స్ని అడిగితే హౌస్ మెంబర్స్ ఏం డిసైడ్ చేస్తారండి? ఇదే డిసైడ్ చేస్తారు. సన్నీదే తప్పంటారు, కాజల్దే తప్పంటారు. హౌస్ మెంబర్స్కు తీర్పు ఇచ్చే స్థానం ఇచ్చేసి వాళ్ళను బాధ్యులుగా చేసి నిన్ను హౌస్ అంతా నామినేట్ చేసి, అంటే హౌస్ అందరూ తప్పు అంటే తప్పు లేని వాడిది తప్పు అయిపోతుందా?
హౌస్ మెంబర్స్ ఎవరు? హోస్టా చేయాల్సింది, హౌస్ మెంబర్సా? ఇంత ఇంత లాస్ట్గా ఉండే హోస్ట్ను నేను చూడలేదు. ఒక ప్రేక్షక పాత్ర కంటే అధ్వాన్నంగా మిగిలిపోయాడు ఆయన. ఏమి తీర్పు చెప్పట్లేదు ఆయన దేని విషయంలోనూ. ఈరోజు అప్రిషియేట్ చేయాలంటే నేను ఖచ్చితంగా కాజల్ని చేస్తానండి. అక్కడ ఉన్నది నాగార్జున, ఒక స్టారు. ఏమైనా కొద్దిగా ఎక్కువగా ఆయన ఎదురుగా బిహేవ్ చేసినా, ఆయనని ఎదిరిస్తున్నట్టుగా మాట్లాడినా కూడా భవిష్యత్తులో తన కెరియర్ ఎట్లా ఉంటుంది అనే దానికి డౌట్లు ఉంటాయి అనే విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి జరిగిన విషయమే మాట్లాడింది. తన తప్పు ఏమున్నా సరే ఒప్పుకునింది. అవును సార్, ఆ గొడవ మొదలెట్టింది నేనే. అవును సార్, ఆవిడ దగ్గరికి వెళ్ళి చక్కిలి గింతలు పెట్టింది నేనే. నా మూలంగానే గొడవ స్టార్ట్ అయింది, నేనే తప్పు చేశాను అనే చెప్పింది కదా, చెప్పలేదా? ఒప్పుకునింది కదా. ఆమె స్ట్రాటజీలు వేస్తుంది, ఆమె అది చేస్తుంది ఇది చేస్తుంది అనే మాటలన్నీ పక్కన పెట్టేసేయండి. వేసుకోవచ్చు, ఏం వీళ్ళు ఎవ్వరు వేయట్లేదా? వీళ్ళందరూ ఈ ప్రొవోకింగ్ అనేది స్ట్రాటజీ కాదా? మనిషిని రెచ్చగొట్టడం అనేది స్ట్రాటజీ కాదా? మరి కాజల్ రెచ్చగొడితే తప్పు, వీళ్ళందరూ రెచ్చగొడితే ఒప్పు అయిపోతుందా అది? వీళ్ళందరూ ముసుగేసుకున్న దొంగలంతే, ఇంకేం లేదు. కనీసం కాజల్ బెటరు, చేస్తున్నానని చెప్పి చేస్తుంది, అండ్ తప్పు అని చెప్తే తప్పు అనేది ఒప్పుకుంటుంది. ఇంకా మొహమాటం ఏం లేకుండా అవును సార్ ఇది నా తప్పు, అవును సార్ ఇక్కడ నేను తప్పు చేయలేదు, నేను ఒప్పుకోవట్లేదు, ఎంత స్పష్టంగా చెప్పిందండి. ఈరోజు సన్నీకి ఈరోజు ఏమాత్రమైనా సపోర్ట్ ఇచ్చింది అంటే అది కాజల్ మాత్రమే. ఒకే ఒక సందర్భంలో యానీ మాస్టర్ కూడా అనింది, సిరిని అమ్ముతాను అనేది కాదు, అది చాలా పెద్ద మాట. సిరిని అమ్ముతాను అనేంత మాట సన్నీ అనగలుగుతాడా? ఒక అమ్మాయి వచ్చి పట్టేసుకుంటేనే ఏమీ చేష్టలు ఉడిగిపోయి నిలబడిపోతాడంతే. నువ్వు నన్ను వదులు మళ్ళీ ఏమైనా నువ్వు అమ్మాయివి, నేను ఏం చెయ్యను, అమ్మాయి మీద ఎక్కువగా నేను నా బల ప్రదర్శన చేయడం నాకు ఇష్టం ఉండదు, దయచేసి వదులు అని చెప్తాడేమో. కానీ ఒక్కసారైనా అసభ్యంగానో లేక ఇంకో రకంగానో ప్రవర్తించడం అనేది చూసామా మనము? అతను చేశాడు ఎప్పుడన్నా? అలాంటి మనిషి వెళ్ళి ఒక అమ్మాయిని ఒక చెడు ఉద్దేశంతో అమ్మేస్తాను అనేసి ఉద్దేశంతో అన్నాడు అని ఎలా అనుకుంటారండి? ఎలా అనుకుంటారు? చెప్పాలి కదా నాగార్జున. అమ్మా, అక్కడ జరుగుతున్న ఎన్వైరన్మెంట్లో నువ్వో మాట అంటున్నావు, ఆయన ఒక మాట అంటున్నాడు, నువ్వో మాట అంటున్నావు, ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ మాటల ఎక్స్చేంజ్లో క్యారీ అవే అయిపోయి ఎక్కడో ఒక చోట నువ్వు అప్పడాలు అమ్ముతావు, నువ్వు పడితే అప్పడం అవుతావు, అయితే అప్పడాలు అమ్ముకో అనగానే ఓకే, అయితే అప్పడాలు అమ్మడం అంటే నిన్నే అమ్ముతాను నేను, ఎందుకంటే నువ్వు అప్పడం అవుతావు కాబట్టి అన్న ఉద్దేశంతో అన్నాడు. ఇదేమన్నా సినిమానా లేకపోతే ఇంకేమన్నా డ్రామానా? ముందరనే స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒకళ్ళకొకళ్ళు పంచ్ డైలాగులు చెప్పుకోవడానికి ఎక్కడో ఒక చోట మనకు ఒక మాట అందదు కదా, ఏదో అనాలి అనుకుంటాము, అనడానికి సరైన పంచ్ వర్డ్ కానీ పంచ్ సెంటెన్స్ కానీ దొరకదు. మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం? అక్కడ లభించిన ఒకటి రెండు పదాలనే ఊతంగా తీసుకొని ఏదో ఒక మాట మాట్లాడతాం. ఆ ఊతంగా తీసుకొని మాట్లాడే మాటల్లోనే ఈ విధంగా సన్నీ అన్నాడు. అంతేగాని లోపల మనసులో ఉద్దేశాలు పెట్టేసుకొని, లోపల ఏందేందో ఫీలింగ్స్ పెట్టేసుకొనేసి ఒక తప్పుడు ఉద్దేశంతో ఆమెను కించపరచాలన్న ఉద్దేశంతో అనలేదు కదా. అదేదో నిజంగా ఆయన మనసులో ఉంది అన్నట్టు, ఆయన క్యారెక్టర్ మీద ముద్రేస్తున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఒక హోస్టింగ్. ఎవరి తప్పుల గురించి మాట్లాడడం ఉండదు, ఎవరి లేకి మాటల గురించి ప్రస్తావించటం ఉండదు. వెనకాల నిలబడి షణ్ముఖ్ జస్వంత్ అన్న వ్యక్తి ఎన్నిసార్లు నోరు పారేసుకున్న విషయాలు నన్ను చూపించమంటారు ఈ బిగ్ బాస్ సీజన్లో. ఈయన వచ్చి మర్యాదల గురించి మాట్లాడతాడు షణ్ముఖ్ జస్వంత్. అది మనం వినాలి, చూడాలా? ఇలాగ ఉంటే ఎందుకండి ఇంకా ఈ ఆట చూడటము? ఇంత బయాస్డ్ హోస్టింగ్గా ఏమన్నా అంటే ఇది ఆయన యొక్క మంచికే చెప్తున్నట్టుగా తీసుకోండి. మాటను పట్టుకొని చెప్తారా, లేకపోతే అక్కడ ఉండే సిచ్యువేషన్ను పట్టుకొని తీర్పు చెప్పాలా? మాటను పట్టుకొని తీర్పులు చెప్తారా? అంటే ఇప్పుడు ప్రియా అంటే మాటను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ సిచ్యువేషన్లో ఏదో ఇదయింది, అప్పుడు కూడా నువ్వు అంటే ఈయన పడుతున్నప్పుడు, ఈయన ఆట ఆడుతున్నప్పుడు తన చుట్టూ ఎవరైనా లేడీస్ వచ్చేస్తే ఆట ఆపేయాలి. లేడీసే కాదు, ఎవరొచ్చినా ఆట ఆపేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి. వాళ్ళు ఒక మాట గట్టిగా తిట్టితే ఈయన నోరు మూసుకొని హీ అని ఉండాలి. రెస్పాన్స్ ఇచ్చినా కూడా అలా కాదమ్మా, ఇలా కాదమ్మా అని ఒక స్వామీజీ లాగా రెస్పాన్సులు ఇస్తూ ఉండాలి. ఇంకంతకంటే ఈయనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయండి? ఈయన ఏం చేసినా తప్పైపోతున్నప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ మనిషికి. ఒక మనిషి తప్పు చేస్తే తప్పు అనండి, కానీ ఏం చేసినా తప్పు అంటే ఆ మనిషి పిచ్చోడైపోతాడు.
ఇంకా ఆ మనిషికి ఉండే వాల్యూను నువ్వు కంప్లీట్గా తీసి పారేసినావు. ఆ ఇంటి సభ్యుల ముందర నిలబట్టి ఒక రోజంతా ఆయన మెడలో గిల్టీ అని ఒక దండేసేసి ఆ మనిషికి ఉండే వాల్యూను కంప్లీట్గా చంపేసి, క్యారెక్టర్ను చంపేసి ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఏమన్నా అంటే హౌస్ మెంబర్సే సెలెక్ట్ చేసుకున్నారు అనే వాదన నాకు చెప్పద్దు. హౌస్ మెంబర్స్ ఎవరు దీనికి తీర్పు చెప్పడానికి? సమస్య వచ్చిందే హౌస్ మెంబర్స్కు సన్నీకి మధ్య. ఇద్దరు కొట్టుకుంటుంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని నిలబెట్టి ఇంకో వ్యక్తిని తీర్పు చెప్పు అన్నట్టుగా ఉంది ఇది. ఇంకో వ్యక్తి ఎలా చెప్తాడు? వాడు బయస్గానే చెప్తాడు కదా. మూడో వ్యక్తి రావాలి ఇక్కడ. ఆ మూడో వ్యక్తి నాగార్జున. అది చెయ్యాలి నాగార్జున. అక్కడ అది చెయ్యడం మానేసి హౌస్ మెంబర్స్లో ఎంతమంది అనుకుంటున్నారు అంటే అందరూ వీళ్ళకి వ్యతిరేకంగానే చెప్తారు. అలాగే అవతల వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చినా కూడా ఈ సన్నీ వాళ్ళు షన్ను దుర్మార్గుడని అంటారు. అంటే వాళ్ళ ఫేస్ వాల్యూ మీద, వాళ్ళ మాట వాల్యూ మీద నమ్మేస్తారా మీరు? అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వస్తుంది? దాన్ని పరిష్కరించడానికి కదా ఈ హోస్టింగ్ నువ్వు చేస్తున్నది ఇక్కడ. నాగార్జున గారు, మీరు చేస్తున్న హోస్టింగ్ వీళ్ళ మధ్య ఉండే తంపుల్ని పరిష్కరించడానికి కదా. మరి మీరు చేసిన పని ఏంటండి? నువ్వు చెప్పు అంటుంటే ఏమన్నా కరెక్ట్? ఇవాళ కూడా ఆ నాగార్జున గారి ఎదురుగా కూడా షణ్ముఖ్ ఏదో చెప్తూ ఉంటే యానీ మాస్టర్ సపోర్ట్గా లేచింది. ఆయనకు షణ్ముఖ్ అభ్యంతరం లేదు. తన గ్రూప్ మెంబరే, తన వాళ్ళనే సపోర్ట్ చేస్తోంది, ఆయనకేం అభ్యంతరం లేదు. కాజల్ మాట్లాడితే తప్పు వచ్చిందంట. ఇదే తగ్గించు అంటాడు. దాన్ని అందరు సపోర్ట్ చేస్తారా? దాన్ని నిజంగా నాకు అర్థం కాలేదు. కాజల్ నిజంగా ఈరోజు మెచ్చుకోవాలండి. ఆ అమ్మాయిని నిజంగా మెచ్చుకోవాలి. ఆమె ఎన్ని తప్పులు చేసింది అనే దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈరోజు ఆమె చేసిన పనులకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఆమె నిలబడాల్సిన టైంలో అండగా నిలబడుతోంది. ఈవెన్ ప్రియా గారి టైంలో కూడా కాజలే అండగా నిలబడింది సన్నీకి. కాజల్ తప్ప ఇంకెవరు నిలబడడం లేదు. పైకి చాలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్న మనిషిలా ఉంటుందేమో కాజలు, కానీ ఆమె నిజంగా ఒక రీజన్ను నమ్మి నిలబడుతున్నప్పుడు న్యాయం వైపే నిలబడుతోంది. ఇంతదాకా వచ్చిన ఎపిసోడ్స్ ప్రకారంగా చూస్తే ఆమె తప్పు జరిగినప్పుడు తప్పు వైపును తీసుకోవట్లేదు. ఒకవేళ ఆ తప్పు తన వల్ల జరిగింది అని తెలిస్తే ఆ తప్పు నువ్వు చేసావు కాజల్ అని చెప్తే ఒప్పుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. జెన్యూన్గానే ఉంది. ఇంకా అలాంటప్పుడు ఆమె స్ట్రాటజీలు వేసుకొని ఆడితే ఏంటి? తప్పేం లేదు. రవి వేయట్లేదా స్ట్రాటజీలు? అబద్ధాలు చెప్పట్లేదా? అమ్మ తోడులు చెప్పి అబద్ధాలు చెప్పట్లేదా రవి? అక్కడ ఓకే అయిపోయింది. కాజల్ దగ్గరికి వచ్చేసరికి తప్పు అయిపోయిందా? ఏమీ లేదు. ఈరోజు ఎపిసోడ్ ఇంతసేపు దగ్గర గంట పైన జరిగిన ఎపిసోడ్లో ప్రతి ఒక్కరి చేత రాళ్ళు వేయించాడు సన్నీ మీద. ఆ సన్నీ మీద పడుతున్న రాళ్ళన్నింటినీ పేర్చేసి వీళ్ళ చుట్టూ భద్రమైన కోట కట్టేశాడు నాగార్జున. ఎవరికి? షన్నుకు, సిరికి. లోపల ఎంత నవ్వుకొని ఉంటారు వాళ్ళు. మాతో పెట్టుకుంటే ఎలా అయిపోతుంది అంటే వీళ్ళు చేసిన తప్పులకు అదేదో వాళ్ళు కరెక్ట్ చేసి ఆ విధంగా సంతోషిస్తే నేను బాధపడనండి. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు కదా. సిరి కావాలనే చేసింది. ఈరోజు బిగినింగ్లో సన్నీ అంటుండినాడు చూడండి, మొట్టమొదటి నుంచి సిరి నన్ను టార్గెట్ చేస్తోంది అన్నాడు చూడండి. అది మనం కూడా ఒక సందర్భంలో అనుకున్నాం. ఫస్ట్ వీక్ నుంచి టార్గెట్ చేస్తూనే ఉండింది. ఓపెన్ ఎండెడ్ చర్యలు చేస్తూ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ చర్యలు అంటే ఆ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో సన్నీ తన దుస్తుల్లో చెయ్యి పెట్టాడు అని ఒక మాట ఊరికే అనేసి, పెట్టలేదు అన్న విషయం తనకు తెలిసినా దాన్ని ఆ విధంగా అట్లా వదిలేసింది. ఒకవేళ దానికి తిట్లు పడింటే ఒక రకంగా, తిట్లు పడకపోతే మరో రకంగా మాట్లాడడానికి సిద్ధమై వదిలేసింది. రవి మీద కూడా ఆ గేమ్ ప్లే చేసింది అని మనం ఒకసారి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఆ బాటిల్స్ విషయంలో తను గెలిచింది కాబట్టి సరిపోయింది. తను ఓడిపోయి ఉండింటే రవి మీద ఇంకా అసలు డిఫరెంట్గా ఉండండి సిచ్యువేషన్. సో ఆమె చాలా కన్నింగ్ గేమ్ ఆడుతుంది, చాలా ఓపెన్ ఎండెడ్ గేమ్స్ ఆడుతుంది. ఆ ఓపెన్ ఎండెడ్ గేమ్స్లో రెండు వైపులా తను చూసుకుంటుంది. ఇలా అయితే ఇలా మాట్లాడదాం, అలా అయితే ఇలా మాట్లాడదాము అన్నట్టు. తప్పు తన వైపు ఉండనట్టుగా మాట్లాడదాము అని ఎంత కన్నింగ్గా ఆడుతున్నారు. ఈ రకమైన దొంగ గేమ్లు వీళ్ళు ఆడుతూ వీళ్ళని రెచ్చగొట్టి మాటలు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత జరుగుతున్న ఎక్స్చేంజ్లో ఏదైనా 2-3 లూజ్ వర్డ్స్ పడితే ఆ లూజ్ వర్డ్స్ను పట్టుకొని షన్ను వచ్చేసి నువ్వు అట్లా అంటావా, ఇలా అంటావా అని చెప్పి ఫైట్ చేయటము. దానికి నాగార్జున సపోర్ట్ ఇవ్వటం. నాగార్జున అసలు ఎపిసోడ్స్ చూసే రివ్యూ చెప్తున్నాడా, లేకపోతే
జస్ట్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఆయనకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేసి చదివేయమంటున్నారా? అర్థం కావట్లేదు నిజంగా. ఏ రకంగా చూసినా ఇది కరెక్ట్ హోస్టింగ్ కాదు. కాదు. నాగార్జున కంటే కాజల్ చాలా బెటర్గా మాట్లాడింది, పాయింట్లు మాట్లాడింది. ఈరోజు ఆమె చేసింది తప్పు అయితే తప్పు అని ఒప్పుకొనింది, కరెక్ట్ అయిన వాళ్ళ వైపే నిలబడింది. కాబట్టి నాకైతే ఈరోజు ఎపిసోడ్ ఏమాత్రము నచ్చలేదు సరికదా. చూసిన తర్వాత మూడ్ ఆఫ్ అయింది. మరి ఒక వ్యక్తిని ఈ లెవెల్లో కార్నర్ చేయటం అనేది చాలా తప్పు. అందులో చూడండి, ఒకసారి ఈయన మాటలు అన్నాడు కాబట్టి ఈసారి ఈయన తప్పు. మరి ఈయనని మాటలు అన్నప్పుడు కూడా ఈయనదే తప్పు అయింది. అప్పుడు కూడా ఏ రకంగా చూసినా తప్పు సన్నీదే చెప్తున్నాడు నాగార్జున. మాటలు ప్రియా అన్నప్పుడు అలా అనద్దమ్మా, 1-2 సార్లు అంటే పర్వాలేదు అని ప్రియాకు చెప్తాడు. అదే ఈయన అంత అగ్రెషన్లోకి వెళ్ళిన తర్వాత, అంటే అగ్రెషన్లోకి వెళ్ళాలని వెళ్ళాడు కదా. వాళ్ళ అవతల రెచ్చగొడుతున్నారు. ఆ స్థాయిలో అతన్ని ఉడికించేసి అతన్ని బాగా అతనిలో ఉండే ఆ బ్యాడ్ సైడ్ని బయటికి తీసుకొనే రావాలి, ఎలాగైనా సరే మాటలతోటి హింసించైనా సరే అతని చేత ఓ తప్పు చేయించాలి అని ఉద్దేశం పెట్టుకొని ఆడుతున్నారు. అవన్నీ చేస్తూ ఇతడు ఒక స్టేజ్ వరకు సంయమనం పాటించి ఏదో బాధ చెప్పుకోవడానికి పోతే అక్కడొచ్చి కూడా మళ్ళా రెచ్చగొట్టి రా దమ్ముంటే రా వచ్చి కొట్టు అంటూ మీద పడిపోయి కొట్టు అని రెచ్చగొడుతూ ఉంటే దాని గురించి ఒక్క మాట అడగడండి. అప్పుడు వచ్చిన కోపంలో ఒక మాట అంటే అది తప్పైపోయిందా? కాజల్ నిజంగా కడిగేసింది ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు హర్, అంతే, ఇంకా వేరే మాట లేదు. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇంత బయాస్డ్ హోస్టింగ్ నేను ఎక్కడా చూడలేదు. కాకపోతే అర్థం చేసుకోగలిగితే ఒక్క మాట లాస్ట్లో అన్నాడు నాగార్జున, అదొక్కటే కాస్త రిలీఫ్. ధైర్యం ఉండే వాళ్ళనే అదృష్టం వరిస్తుంది, జనాలు ఆదరిస్తారు. ఇక్కడ ధైర్యంగా చేసింది ఎవరు? కేక్ను తినింది సన్నీ. కాబట్టి నిన్ను ఆదరిస్తున్నారు జనాలు అన్న మెసేజ్ ఇండైరెక్ట్గా నాగార్జున పంపాడు. కానీ అది మనకు తెలుసు, సన్నీకి అంత గంట సేపు నిలబెట్టి అవమానం చేసి మెళ్ళో దండేసిన తర్వాత కలిగే అవమాన భారంతో కుంగిపోయి ఉన్న టైంలో ఈయన నర్మగర్భంగా చెప్పిన ఈ మాట ఆయన అర్థం చేసుకోగలిగిన పొజిషన్లో ఉన్నాడా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. చేసుకోగలిగి ఉంటాడా లేదా అన్న విషయం కూడా తెలియదు. సో అది జరిగింది. బట్ ఎంతకంటే దీంట్లో ప్రతి పాయింట్ను తీసి దాన్ని డిసైడ్ చేసి మాట్లాడేంత ఓపిక లేదు. అదేం రామాయణము కాదు, మహాభారతం కాదు అంత డిసైడ్ చేయడానికి. చేసిందంతా తప్పులే, దాని గురించి మళ్ళీ మనం డిసైడ్ చేసుకోవటం ఏంటి? చెప్పాను కానీ నేను ఇందాక ఫ్లైట్ ఎగ్జాంపుల్లో జస్ట్ ఒక పదం తప్పుగా వాడారు కాబట్టి పైలట్లది తప్పు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇక్కడ ఒక పదం ఏదో తప్పుగా వాడాడు కాబట్టి అది కూడా తప్పుడు ఉద్దేశంతో వాడలేదు. ఆ ఫ్లోలో పడిపోయిన ఒక పదాన్ని పట్టుకొని దాన్ని అదేదో పెద్ద ఆయన ప్లాన్ చేసుకోనో లేక ఎదుటి వాళ్ళని ఏదో కించపరచడానికో అవమానపరచడానికో ఉద్దేశం పెట్టుకొని మాట్లాడిన మాటగా చిత్రీకరిస్తే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది, అంతకంటే ఇంకా ఏమీ లేదు. ఇలాంటి బిగ్ బాస్ ఎపిసోడ్ మళ్ళీ ఇంకెప్పుడు బిగ్ బాస్ హిస్టరీలో రాకూడదని కోరుకుంటాను నేను. ఇలా ఉంటే నాకు ఒక మాట చెప్పమంటారా అండి, అసలు ఇంకెందుకు ఈ బిగ్ బాస్ చూడడము అనేది చాలాసార్లు అనిపించింది. ఈరోజైతే వేస్ట్ది. ఒకవైపే బయాస్డ్గా మాట్లాడుతుంటే మనం బీపీలు పెంచుకొని కూర్చొని చూడడం తప్పిస్తే ఏం లాభం ఉంది ఈ ప్రోగ్రాం చూడటం వల్ల? ఏం సందేశం ఇస్తున్నాం సొసైటీకి? ఎలాంటి మాటలు జనాలకు చెప్తున్నాం మనం? దేన్ని సమర్థిస్తున్నాం మనం? ఇంతేనా? ఇందుకేనా ఈ ప్రోగ్రాం పెట్టింది? సో ఐఎమ్ సో టోటల్లీ డిస్టర్బ్డ్ అండి. ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూశాక నాకు నిజంగా ఏమాత్రం నచ్చలేదు. అసలు ఈ ఎపిసోడ్ టోటల్గా నచ్చలేదు. మరి అంత సింగిల్ చేసేసి అంత ముద్రలేసేసి మెళ్ళో దండలేసేంత తప్పులైతే సన్నీ చెయ్యలేదు. సన్నీ అసలు తప్పులే ఇప్పుడు ఇంత చేశారు కాబట్టి సన్నీ చేసింది తప్పే కాదు అని నేను స్పష్టంగా చెప్తాను. సన్నీ చేసింది తప్పే కాదండి. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు లైకులు కొట్టుకోండి. షన్ను సిరి చేసింది తప్పు, డిస్లైకులు కావాల్సినన్ని కొట్టుకోండి, మీ అబ్యూజివ్ కామెంట్లైనా పెట్టుకోండి, ఐ డోంట్ కేర్. ఓకే,
సో విత్ దట్ ఐ విల్ జస్ట్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అనే అంటాను, ఇంకా వేరే మాటలు లేదు. మళ్ళీ రేపు జరగబోయే ఎలిమినేషన్ ఎపిసోడ్లో కలుసుకుందాం అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే, జెస్సీ వెళ్ళిపోయేటట్టున్నాడు చూస్తూ ఉంటే. ఆయన దగ్గర డాక్టర్లు వచ్చినప్పుడు కూడా జరిగిన విషయం చెప్పాడు, ఆయనకు ఇంకా నయం అవ్వలేదు. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి, జెస్సీ వెళ్ళిపోతే ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అని. అదే జరిగితే బాగుండు అనుకుంటున్నా నేను. కాజల్ ఉండాలండి, ఈ ఇంట్లో కాజల్ ఖచ్చితంగా ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా ఉండాలి అని కోరుకుంటూ, రేపు జరగబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ, జరిగిన తర్వాత చెప్పబోయే సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని మాటిస్తూ, మా ఛానల్ మీకు నచ్చుతుంటే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోల్ని షేర్ చేయండి. అట్లాగే మా అభిప్రాయాలతో మీకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని కామెంట్ల రూపంలో తెలియచేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో రేపటి సమీక్షలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేదాకా చూస్తూనే ఉండండి సమీక్షా పర్వం.